మెగా డైరెక్టర్ నిహారిక కొనిదల నిర్మాతగా యంగ్ హీరో సంగీత్ శోభన్ నయన్ సారిక జంటగా నటించిన సరికొత్త చిత్రం రాకాస ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ జోనర్ రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా విశాఖపట్నంలోని దస్పల్ల హోటల్లో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొనిదల మాట్లాడుతూ కమిటీ కుర్రాళ్ళు వంటి భారీ విజయం తర్వాత తమ పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్స్పై వస్తున్న మరో వైవిధ్యమైన చిత్రం రాకాస అని తెలిపారు. హీరో సంగీత్తో తనకు ఇది రెండో సినిమా అని ఆమె గుర్తు చేశారు. హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ ఇది ఒక ఫ్యాంటసీ కామెడీ చిత్రమని, ఇందులో హర్రర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలిపారు. దర్శకుడు విఠలాచార్య తీసిన పాత చిత్రాల మాదిరిగా ఒక చందమామ కథ విన్నట్టుగా ఈ సినిమా ఉంటుందని, ఫైనల్ గా ఇదొక క్యూట్ లవ్ స్టోరీ అని వివరించారు. ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండి. చాలా కామెడీ ఉంటుంది. అంటే మనం హారర్ కామెడీ చూసుంటాం, ఫ్యాంటసీ థ్రిల్లర్స్ చూసుంటాం, కానీ ఒక కామెడీ ఇంకా ఫ్యాంటసీ కలిపి చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయ్యి చేశారు మా డైరెక్టర్ మానసా శర్మ. అండ్ మా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ శ్రీను, నయన్ అండ్ సంగీత్, వీళ్ళే కాకుండా బ్రహ్మాజీ గారు, తనిఖిల్ బర్ని గారు, అలా చాలామంది ఉన్నారు. ఇంకా స్లోగా తెలుస్తుంటుంది ట్రైలర్ రిలీజ్ తర్వాత. చాలా అంటే నేను సినిమా చేస్తున్నప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అంటే ఇలాంటి సినిమా ఇంకెవరైనా ప్రొడ్యూస్ చేస్తుంటే నేను యాజ్ అన్ ఆడియన్స్ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించి థియేటర్ దాకా వెళ్ళే సినిమా ఇది. అండ్ నా దాకా వచ్చినప్పుడు నేను అనుకున్న వై నాట్, నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు, నాకు ఈ అవకాశం వచ్చింది కదా అని. అండ్ అనుకున్నట్టే చాలా చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. అండ్ ఏప్రిల్ 3న మేము ముందుకు వస్తుంది. అందరూ థియేటర్స్లో ఫస్ట్ చూడండి ప్లీజ్, మీకు చాలా బాగా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. అండ్ అంతే, థ్యాంక్ యూ. హాయ్ అండి, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మైకులు కూడా అవసరం లేకుండా గట్టిగా మాడమంటున్నాను ప్రొడ్యూసర్ గారు. మా సినిమా రాకాస రాబోతుంది ఏప్రిల్ 3. మళ్ళీ మీరు టైటిల్ కన్ఫ్యూజ్ అవ్వకూడదని మేము కుట్టించుకుని మరీ వచ్చాం అందరం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇందాక నిహార్ గారు అన్నట్టు ఫ్యాంటసీ కామెడీ అనే కొత్త జానరాని మేము ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాం. ఇది మీ టిపికల్ హారర్ కామెడీ కింద రాదు. ఇది దీంట్లో ఓన్లీ ఫన్ కాకుండా దిస్ లాట్ మోర్ స్టోరీ, కొంచెం అడ్వెంచర్, కొంచెం హారర్, బట్ 100% ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. మా డైరెక్టర్ గారు విఠలాచార్య గారి సినిమాలకి పెద్ద ఫ్యాన్ అనమాట. ఆయన ఆ రోజుల్లోనే మన తెలుగు సినిమాలోకి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ చాలా అమేజింగ్గా తీసుకొచ్చారు, మన ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళకి. అలాంటి సినిమాలు, అలాంటి కథలు మన కల్చర్లోనే చాలా ఉన్నాయి, మన ఇండియన్ మైథాలజీలో చాలా ఉన్నాయి. అలాంటి చిన్న ఎక్సెప్ట్ తీసుకుని దాన్ని అడాప్ట్ చేసుకుని కథ రాసుకున్నారు మా డైరెక్టర్ గారు. సో ఓకేనా, అలా సారీ, ఏదో మంచి ఫ్లో ఉండేది, మర్చిపోయాను నేను. విఠలాచార్య గారి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యారు మా డైరెక్టర్. విఠలాచార్య గారి స్టైల్లో ఈ రోజుల్లో ఒక మంచి చందమామ కథ తీసి దాన్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్తో నింపేస్తే ఎలా ఉంటుందో అదే మా సినిమా రాకాస. అండ్ మా మూవీ అంటే చాలా లైక్ ఫ్యాంటసీ అండ్ కొంచెం కామెడీ ఉంటుంది, కొంచెం కాదు చాలా ఎక్కువ కామెడీ ఉంటుంది, కొంచెం థ్రిల్ ఉంటుంది మూవీలో. అండ్ మా శ్రీను గారు, మా హీరో గారు వీరబాబు చాలా బాగా చేశారు మూవీలో. అండ్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది, చిన్నపిల్లల నుంచి ఓల్డ్ పీపుల్ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఏం చెప్పాలి, ఎస్ ఇంకా నేర్చుకోవాలి, కానీ ప్లీజ్ బేర్ విత్ మీ గైజ్. అండ్ యా, ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. అండ్ ఇట్స్ రిలీజింగ్ ఆన్ 3rd April. సో ఖచ్చితంగా థియేటర్స్కి రావాలి, ఖచ్చితంగా మా మూవీ చూడాలి, అంతే. థ్యాంక్ యూ సో మచ్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం, చూస్తున్న ఆడియన్స్ అందరికీ. ఏప్రిల్ 3 మా రాకాస ఫ్యాంటసీ కామెడీతో మిమ్మల్ని అందరినీ అలరించడం రాబోతుంది. తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ మా రాకాస సినిమా చూసి బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అందరూ, మా హీరో సంగీత్ గారు అయితే తన టైమింగ్తో, తన కామెడీతో చాలా బాగా అలరించారు. సో ఏప్రిల్ 3 చూడబోతున్నారు. మా మానసా శర్మ గారు చాలా అద్భుతంగా రాసుకున్నారు, తీశారు. మా హీరోయిన్ నైన్ సారిక చాలా బాగా చేశారు. ఈ సినిమాలో ఉన్న కాస్టింగ్ కూడా అందరూ చాలా చాలా బాగా చేశారు. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ డూ వాచ్ రాకాస ఏప్రిల్ 3. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అందరికీ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నిహార్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ.